శ్రీ గురుభ్యో నమ పరమగురుభ్యో నమ శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమ. శుక మహర్షి అనే ఒక చిలుక మొట్టమొదట భాగవతాన్ని రుచి చూచింది. అంటే వ్యాసపుత్రులైన శుక మహర్షులు మొట్టమొదట భాగవతానికి స్టూడెంట్ ఎవరు శిష్యుడు అన్నట్టయితే శుక మహర్షియే మొదటి భాగవతాన్ని నేర్చుకున్న వ్యక్తి. వ్యాస భగవానుల రచన వేదకల్ప వృక్షము నుంచి రాలిపడ్డ ఫలము. అందులో శుకముఖము, శుకాచార్య అనే ఒక చిలుక దాన్ని రుచి చూచి ఆస్వాదించి పంపించినటువంటిది. అలాంటి రసాన్ని మీరు పిబత భాగవతం రసం, ఇలాంటి భాగవత రసాన్ని పానం చేయండి. ఎన్నిసార్లు అండి, మాకు లైబ్రరీలో పుస్తకం దొరికింది, నేను కూడా ఒకసారి చదివేశాను. దొరికిన పుస్తకాలను చదివి తలలో నింపుకునే జ్ఞానము కాదది. కొన్ని ఏదో న్యూస్ పేపర్లలో అది చూచి చదవచ్చు, గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఆధ్యాత్మిక గ్రంథాలు ఎప్పుడు సొంత చదివేది కాదు, గురువుల ముఖముచే వారి ఉపదేశం ద్వారా వినాలి. వారు చెప్పినటువంటి వారితో ఉపదేశం పొంది శ్రవణం చేసి తర్వాత దాన్ని మననం చేయాలి. ఎన్నిసార్లండి, నేను ఒకసారి అంతా చెప్పించుకున్నాను, విన్నాను. ఒక్కసారి మనము విన్నా సరిపోదు. ముహురహో రసికా, తిరిగి తిరిగి మరలా 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 చేయండి. ఎన్నిసార్లు అంటే ఈ జన్మ తరించేంత వరకు వినండి. ముహురహో ఆలయం అన్న అంటే ఈ దేహము ఇది పోతే ఇంకో దేహము, మరొక దేహం వస్తుందంటే ఎన్నిసార్లు పుడతారో అన్నిసార్లు. ఈ దేహము వదిలిక జీవుడు ముక్తుడయ్యేంత వరకు ఈ భాగవతం అనే రసాన్ని పానం చేయండి. ఎందుకంటే పూర్తిగా ఒకసారి చదివేశాను నేను, మళ్ళా చదవాలంటే ఎన్నిసార్లు చదివినా అది పూర్తిగా అర్థం కాదట. భాగవతం ఏం చెప్తుంది? చాలా అంశాలు చెప్తుంది. అది ఒక మహారాజు దగ్గరికి ఒక విద్వాంసుడు వెళతాడట. రాజా, అందరినీ నీవు బాగా ఆదుకుంటున్నావు, వారి వారి విద్యలు, వేదము, కవిత్వము, కళలు నేర్చుకున్న వారికి నీవు సత్కారం చేస్తున్నావంట. నేను చాలా బీదవాణ్ణి, నేను భాగవతం బాగా అధ్యయనం చేశాను, ఎక్కడ అడిగినా అక్కడ చెప్తాను, నాకు కూడా ఆర్థిక సహకారం చెయ్యి, నాకు డబ్బు కావాలి. మహారాజు కూర్చొని అట్లే కళ్ళు మూసుకొని అంటున్నాడు, లేదు స్వామి, నీవు ఇంకా భాగవతం పూర్తిగా చదవలేదు, మళ్ళా చదివి రాపో. మళ్ళా చదివి వస్తాడు, ప్రతి శ్లోకం చూస్తాడు, మళ్ళా వస్తాడు. రాజా, ఇప్పుడు ఇంకా బాగా చదువుకున్నాను, నాకు బహుమానం ఇవ్వు, ఆర్థిక సహకారం చేయి. రాజు అన్నాడు, ఇంకా పూర్తిగా అర్థం కాలేదు భాగవతం, మళ్ళా చదువుకోరాను. మళ్ళా చూస్తాడు, మళ్ళా వస్తాడు, ఇప్పుడైనా ఇస్తావా, బాగా చదువుకున్నాను. ఏ శ్లోకం అడిగినా, చివరి శ్లోకం అడిగినా, మధ్య శ్లోకం మీద ఇది ఏ అధ్యాయము ఏ సర్గములో ఉంటుంది, ఏ స్కందములో ఉంటుంది చెప్పేస్తాను. లేదు లేదు, నీకు ఇంకా అర్థం కాలేదు, వీళ్ళు బాగా చదువుకోరా అంటాడు రాజు. అంటే ఆ రోజుల్లో రాజు కూడా మహాపండితుడై ఉండేవాడు, చదువుకున్నటువంటి మహనీయులే రాజులయ్యేవారు. కాబట్టి రాజుకు కూడా భాగవతం విలువ తెలుసు. ఇంకా బాగా అధ్యయనం చేసిరా అంటాడు. వెళతాడు. సరే, రాజు దగ్గరికి వెళ్ళేది కాస్త ఆలస్యమైనా పర్వాలేదు, ఒకసారి చూస్తాం, ఇంకా భాగవతాన్ని బాగా డీప్గా స్టడీ చేస్తాం. ఒక్కొక్క శ్లోకాన్ని గంటల తరబడి పై అర్థము అంతరార్థము అంత విమర్శిస్తూ పోతున్నాడు. అలాగా పోతూ పోతూ ఒక సందర్భంలో ఒక చోట వస్తుంది. మహాజ్ఞానులైన వారు, శాస్త్రాన్ని చదువుకున్నవారు, పండితులు, విద్వాంసులు, వారికి భూషణమేమింటే తన చదువును ప్రదర్శించి అందరి వద్ద నుండి డబ్బును, ఆర్థికాన్ని లాక్కొని తీసుకురావడము, ధనము కొరకు ఈ భాగవతాన్ని చెప్పడము చాలా బుద్ధిహీనమైనటువంటి పని. అది ఈ శాస్త్రాన్ని అమ్ముకోకూడదు. ఇది మరొకరి బుద్ధిని ప్రచోదించడానికి
అందరి బుద్ధిని వికాసపరచడానికి ఉపయోగించాలి కానీ తన స్వార్థం కొరకు దీన్ని వాడకూడదు. ఆహారం కొరకు చేయి చాచరు, ఇంటి కొరకు చూడరు. దేశ సంచారిగా అరణ్యాల్లో పర్వత గుహలలో నివాసం చేస్తూ ఉంటారు. అంతేగాని ధనముచే గర్విష్ఠులైన మదాంధులైనటువంటి రాజులను ధనికులను చేయి చాచి నాకిది కావాలని అడగరు. వారే పరమ వైరాగ్య శిఖామణులు, వారే భాగవతోత్తములు అనే ఘట్టం వస్తుంది. చూస్తాడు, కళ్ళలో ఆనందధారం అతనికి ప్రవహిస్తుంది. తప్పు చేశాడు, నేను చాలా తప్పు చేశాను, భాగవతాన్ని చదువుకున్నానని చెప్పేసి రాజుతో చెప్పాం కదా. ఇలాగా భాగవతంలో పై చూపుకు ఒక అర్థము, అంతరార్థము లోపల వెళుతుంటుంటే ఇలాంటి ముత్యముల వంటి, వజ్రముల వంటి, నవరత్నముల వంటి విలువైన సందేశాలు భాగవతం ఇస్తుంది. నేను చూడలేక పై చూపుకు చూశానంతే, అవుట్లుక్ అంటారు దీన్ని, ఇంత మాత్రమే చదువుకున్నాను, చాలా తప్పు అని మళ్ళా భాగవత గ్రంథాన్ని పట్టుకొని రాజు దగ్గరికి వెళ్ళి, మహారాజా ఏమయ్యా వచ్చావంటే, వచ్చాను రాజా, నేను ఇంకా భాగవతాన్ని పూర్తిగా చదవలేదు, నేను చాలా చదువుకోవాలా, చాలా అర్థం చేసుకోవాలా, ఈ జన్మలో అర్థమైతే అర్థమైందని చెప్పడానికి వస్తాను, అంతవరకు రాను, నీకు క్షేమం కలగని నా కళ్ళు తెరిపించావు అని చెప్పి వెళుతూ ఉంటే రాజు ఆగు అన్నాడు. మహానుభావ స్వామి, గొప్ప విద్వాంసుడవు, నీవిప్పుడు భాగవతం పూర్తిగా అర్థం చేసుకున్నావు, ఇప్పుడు భాగవతం తెలిసింది, ఇది భాగవతం అంటే. ఇలాంటి భాగవత గ్రంథాన్ని జీవనంలో ఒక్కసారైనా పూర్తిగా శ్రద్ధతో విన్నట్టయితే వారికి మనస్సులో ఇలాంటి వివిధ సాంసారిక దుఃఖములతో తప్తమైపోతూ ఉన్నటువంటి వ్యక్తికి బాగా వేడెక్కినటువంటి ఒక లోహము పైన నీళ్లు వేస్తే ఆ వేడెంత ఇలా దిగిపోతుందో, వివిధ సాంసారిక తాపములచే భారమైన వేడిగా ఉన్నటువంటి ఆ మనస్సు పైన భాగవతం అనే అమృత రసధార పడితే, ఆ వర్షం పడితే వాని మనస్సు చల్లబడిపోతుంది. భాగవతం మనుషులకి ఇచ్చే ఒక గొప్ప కానుక ఏదంటే మానసిక శాంతి. ఈ లోకంలో ఉన్నంత వరకు మానసిక శాంతి, పరలోకంలో ఉత్తమైనటువంటి అలౌకిక ఆనంద అనుభూతిని కలిగించే బృహద్గ్రంథము, మహద్గ్రంథము, ఉద్గ్రంథము శ్రీమద్భాగవతం. ఆ గ్రంథాన్ని మనకు ప్రసాదించినటువంటి మహనీయులు ఎవరు ఉన్నట్టయితే ఇక్కడ వెలిసిన వ్యాస భగవానుల వారు భగవంతుని ఒక్కొక్క అవతారం ఒక్కొక్క పని చేస్తే ఈ అవతారంతో సకల మానవాళికి అందరికీ కూడా గొప్ప కానుకనిచ్చి మీరందరూ ఈ సంసార బంధము నుంచి విముక్తులు కండి అని చెప్పేసి చెప్పడానికే అవతరించి వచ్చినటువంటి మహనీయులు శ్రీ వ్యాస భగవానుల వారు. అలాంటి వ్యాస భగవానుల వారి యొక్క దర్శనం కావాలంటే కూడా ఎన్నో జన్మల పుణ్యం. అయోధ్యకు వెళతాం, తిరుపతికి వెళతాం, కష్టపడి దర్శనం చేసుకుంటాం. అందరికీ తిరుపతి అంటే కావాలా? ఏదో కష్టాలు తీరుతుంది, వాస్తవం. కలియుగ జనుల యొక్క కష్టం తీర్చడానికే వచ్చాడు వెంకటేశ్వర స్వామి, సందేహం లేదు ఆ విషయంలో. ఆధ్యాత్మిక మార్గములో వెళుతూ మానసిక శాంతి కావాలా, మేము కూడా దివ్యమైనటువంటి దివ్య జ్ఞానాన్ని పొందాలా అనుకునేవారు చాలా తక్కువ ఈ లోకంలో. అలాంటి కొందరిని మాత్రమే వెతికి ఆ భగవంతుడు తన దగ్గర తీసుకొస్తారు కదా, అందులో మనమందరం కొందరు ఉందామంతే. ఈ స్థలానికి వచ్చి ఎవరైతే ఆ స్వామి పాదాలకు శరణు పొందుతారో వారందరినీ కూడా పరమానుగ్రహం చేస్తాడు వ్యాస మహర్షి. కాబట్టి అతని పాదముల దగ్గరికి వచ్చాము, ప్రార్థించి మనమందరం కూడా స్వామి అనుగ్రహానికి ప్రార్థించి అతని అనుగ్రహానికి పాత్రలు అవుతాము. అందరూ వ్యాస మంత్రాన్ని చెప్పండి. వ్యాసాయ భవనాశాయ శ్రీశాయ గుణరాశయే హృద్యాయ శుద్ధ విద్యాయ మధ్వాయ చ నమో నమః. చేతులు జోడించి శ్రద్ధతో ఆ వ్యాసమంత్రాన్ని అందరూ కూడా చేతులు జోడించి ఆ స్వామిని ప్రార్థించండి. వ్యాసాయ భవనాశాయ శ్రీశాయ గుణరాశయే
ಹೃದ್ಯಾಯ ಶುದ್ಧವಿದ್ಯಾಯ ಮಧ್ವಾಯ ಚ ನಮೋ ನಮಃ. ವ್ಯಾಸಾಯ ಭವನಾಶಾಯ ಶ್ರೀಶಾಯ ಗುಣರಾಶಯೇ ಹೃದ್ಯಾಯ ಶುದ್ಧವಿದ್ಯಾಯ ಮಧ್ವಾಯ ಚ ನಮೋ ನಮಃ. ವ್ಯಾಸಾಯ ವಿಷ್ಣುರೂಪಾಯ ವ್ಯಾಸರೂಪಾಯ ವಿಷ್ಣವೇ ನಮೋ ವೈ ಬ್ರಹ್ಮನಿಧಯೇ ವಾಸಿಷ್ಠಾಯ ನಮೋ ನಮಃ. ವ್ಯಾಸಾಯ ವಿಷ್ಣುರೂಪಾಯ ವ್ಯಾಸರೂಪಾಯ ವಿಷ್ಣವೇ ನಮೋ ವೈ ಬ್ರಹ್ಮನಿಧಯೇ ವಾಸಿಷ್ಠಾಯ ನಮೋ ನಮಃ. ವ್ಯಾಸಾಯ ವಿಷ್ಣುರೂಪಾಯ ವ್ಯಾಸರೂಪಾಯ ವಿಷ್ಣವೇ ನಮೋ ವೈ ಬ್ರಹ್ಮನಿಧಯೇ ವಾಸಿಷ್ಠಾಯ ನಮೋ ನಮಃ. ವ್ಯಾಸಂ ವಸಿಷ್ಠನಪ್ತಾರಂ ಶಕ್ತೇಃ ಪೌತ್ರಮಕಲ್ಮಷಂ ಪರಾಶರಾತ್ಮಜಂ ವಂದೇ ಶುಕತಾತಂ ತಪೋನಿಧಿಂ. ವ್ಯಾಸಂ ವಸಿಷ್ಠನಪ್ತಾರಂ ಶಕ್ತೇಃ ಪೌತ್ರಮಕಲ್ಮಷಂ ಪರಾಶರಾತ್ಮಜಂ ವಂದೇ ಶುಕತಾತಂ ತಪೋನಿಧಿಂ. ವ್ಯಾಸಂ ವಸಿಷ್ಠನಪ್ತಾರಂ ಶಕ್ತೇಃ ಪೌತ್ರಮಕಲ್ಮಷಂ ಪರಾಶರಾತ್ಮಜಂ ವಂದೇ ಶುಕತಾತಂ తపోనిధిం. వ్యాస భగవానుల వారిని, వారి యొక్క మహత్వాన్ని, వారి అవతార ఘట్టాన్ని మన దాస పరంపరలో వచ్చిన కర్ణాటక వాగ్గేయకారులైనటువంటి దాస సాహిత్య ప్రాజెక్టులో ఏ మహనీయుల యొక్క సంకీర్తనలను మనము నిత్యము తీసుకుంటున్నామో అటువంటి ఆ మహనీయుల రచన సంకీర్తనలను ఒకసారి మనం ఆలకిస్తామిచ్చట. మధ్వాంతర్గత వేదవ్యాస మధ్వాంతర్గత వేదవ్యాస కాయో శుద్ధమూర్తియే సర్వేశ కాయో శుద్ధమూర్తియే సర్వేశ మధ్వాంతర్గత వేదవ్యాస ಮಧ್ವಾಂತರ್ಗತ ವೇದವ್ಯಾಸ ಶ್ರದ್ಧೆಯಿಂದಲಿ ನಿಮ್ಮ ಭಜಿಸುವ ಭಕೂತರಿಗೆ ಶ್ರದ್ಧೆಯಿಂದಲಿ ನಿಮ್ಮ ಭಜಿಸುವ ಭಕೂತರಿಗೆ ಬುದ್ಧ್ಯಾದಿಗಳ ಕೊಟ್ಟು ಬುದ್ಧ್ಯಾದಿಗಳ ಕೊಟ್ಟು ಬುದ್ಧ್ಯಾದಿಗಳ ಕೊಟ್ಟು ಬುದ್ಧ್ಯಾದಿಗಳ ಕೊಟ್ಟು ಉದ್ಧರಿಸೋ ದೇವರ ದೇವ ಉದ್ಧರಿಸೋ ದೇವರ ದೇವ ಮಧ್ವಾಂತರ್ಗತ ವೇದವ್ಯಾಸ ಕಾಯೋ ಶುದ್ಧ ಮೂರುತಿಯೇ ಸರ್ವೇಶ ಮಧ್ವಾಂತರ್ಗತ ವೇದವ್ಯಾಸ ದ್ವಾಪರದಲ್ಲಿ ಒಬ್ಬ ಮುನಿಪ ದ್ವಾಪರದಲ್ಲಿ ಒಬ್ಬ ಮುನಿಪ ತನ್ನ ಕೋಪದಿಂದಲಿ ಕೊಟ್ಟ ಶಾಪ ತನ್ನ ಕೋಪದಿಂದಲಿ ಕೊಟ್ಟ ಶಾಪ ಶಾಪಿಸಲು ಜ್ಞಾನ ಲೋಪವಾಗೆ ಸ್ಥಾಪಿಸಲು
ಅಪಾರ ತತ್ವ ಸ್ವರೂಪ ಅಪಾರ ತತ್ವ ಸ್ವರೂಪ ಶ್ರೀಪತಿಯೇ ಕಾಯೆಂದು ಮೊರೆಯಿಡೆ ಪತಿಯೇ ಕಾಯೆಂದು ಮೊರೆಯಿಡೆ ಪಾಪ ವಿರಹಿತಳಾದ ಯಮುನೆಯು ಪಾಪ ವಿರಹಿತಳಾದ ಯಮುನೆಯು ದ್ವೀಪದಲ್ಲಿ ಅಂಬಿಗರ ಪೆಣ್ಣಿನ ದ್ವೀಪದಲ್ಲಿ ಅಂಬಿಗರ ಪೆಣ್ಣಿನ ರೂಪಗೊಲಿದವನಲ್ಲಿ ಜನಿಸಿದೆ ರೂಪಗೊಲಿದವನಲ್ಲಿ ಜನಿಸಿದೆ ಮಧ್ವಾಂತರ್ಗತ ವೇದವ್ಯಾಸ ಕಾಯೋ ಶುದ್ಧ ಮೂರುತಿಯೇ ಸರ್ವೇಶ ಮಧ್ವಾಂತರ್ಗತ ವೇದವ್ಯಾಸ ವೇದವಾದಿಗಳೆಲ್ಲ ಕೆಡಲು ವೇದವಾದಿಗಳೆಲ್ಲ ಕೆಡಲು ತತ್ವವಾದಿ ಜನರು ಬಾಯಿ ಬಿಡಲು ತತ್ವವಾದಿ ಜನರು ಬಾಯ ಬಿಡಲು ಮೇದಿನಿ ಸುರರು ಮೊರೆಯಿಡಲು ಮೇದಿನಿ ಸುರರು ಮೊರೆಯಿಡಲು ನಾನಾ ವೇದ ವಿಭಾಗ ವಿರಚಿಸಲು ನಾನಾ ವೇದ ವಿಭಾಗ ವಿರಚಲು ಮೋದದಿಂದ ತದರ್ಥ ಬೋಧಕವಾದ ಸೂತ್ರ ಪುರಾಣ ವಿರಚಿಸಿ ಮೋದದಿಂದಲಿ ಅರ್ಥ ಬೋಧಕವಾದ ಸೂತ್ರ ಪುರಾಣ ರಚಿಸಿ ವಾದಿಗಳ ನಿರ್ವಾದ ಮಾಡಿದ ಸಾಧು ವಂದಿತ ಬಾದರಾಯಣ ವಾದಿಗಳ ನಿರ್ವಾದ ಮಾಡಿದ ಸಾಧು ವಂದಿತ ಬಾದರಾಯಣ ಮಧ್ವಾಂತರ್ಗತ ವೇದವ್ಯಾಸ ಕಾಯೋ ಶುದ್ಧ ಮೂರುತಿಯೇ ಸರ್ವೇಶ ಮಧ್ವಾಂತರ್ಗತ ವೇದವ್ಯಾಸ ಸುಮತಿಗಳಿಗೆ ನೀ ಬೋಧಿಸಿದೆ ಸುಮತಿಗಳಿಗೆ ನೀ ಬೋಧಿಸಿದೆ ಮಿಕ್ಕ ಕುಮತಿಗಳನ್ನು ನೀ ಛೇದಿಸಿದೆ ಮಿಕ್ಕ ಕುಮತಿಗಳನ್ನು ನೀ ಛೇದಿಸಿದೆ ಕ್ರಿಮಿಯಿಂದ ರಾಜ್ಯವಾಳಿಸಿದೆ ಕ್ರಿಮಿಯಿಂದ ರಾಜ್ಯವಾಳಿಸಿದೆ ಜಗ ಸ್ವಾಮಿ ಚರ್ಯವನಿ ತೋರಿಸಿದೆ ಜಗತ್ತಾಮಿಯರ್ಯವನಿ ತೋರಿಸಿದೆ ವಿಮಲ ರೂಪನೆ ಕಮಲನಾಭನೆ ವಿಮಲ ರೂಪನೆ ಕಮಲನಾಭನೆ ವಿಮಲ ರೂಪನೆ ಕಮಲನಾಭನೆ ರಮೆಯ ರಸನೆ ರಮ್ಯ ಚರಿತನೆ ವಿಮಲ ರೂಪನೆ ಕಮಲನಾಭನೆ ರಮೆಯ ಅರಸನೆ ರಮ್ಯ ಚರಿತನೆ ಮಮತೆಯಲಿ ಕೊಡು ಕಾಮಿತಾರ್ಥವ ನಮಿಸುವೆನು ಹಯವದನ ಮೂರುತಿ ಮಮತೆಯಲಿ ಕೊಡು ಕಾಮಿತಾರ್ಥವ ನಮಿಸುವೆನು ಹಯವದನ ಮೂರುತಿ ಮಧ್ವಾಂತರ್ಗತ ವೇದವ್ಯಾಸ ಕಾಯೋ ಶುದ್ಧ ಮೂರುತಿಯೇ ಸರ್ವೇಶ ಮಧ್ವಾಂತರ್ಗತ ವೇದವ್ಯಾಸ ಕಾಯೋ ಶುದ್ಧ ಮೂರುತಿಯೇ ಸರ್ವೇಶ ಕಾಯೋ ಶುದ್ಧ ಮೂರುತಿಯೇ ಸರ್ವೇಶ ಕಾಯೋ ಶುದ್ಧ ಮೂರುತಿಯೇ ಸರ್ವೇಶ